అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎన్టీఆర్ జిల్లా మేమంతా సిద్ధం సభకు సంబంధించిన పోస్టర్ లాంచ్ జరిగింది. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా సంబంధించిన రీజనల్ కోఆర్డినేటర్ ఆల అయోధ్య రామిరెడ్డి ఉన్నారు. సార్, ఎప్పుడు ముఖ్యమంత్రి గారిది సిద్ధం సభ ఉండబోతుంది? రంజాన్ టైం చూసుకొని ఒక రోజు అటు ఇటులో 12వ తారీఖు, ఈ నెల 12వ తారీఖు ఉండబోతా ఉంది. సార్ స్టార్ట్ చేసిన ఈ ప్రోగ్రాం అంతా ప్రజలంతా కూడాను బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. మన ఎన్టీఆర్ జిల్లా అంతా సిద్ధంగా ఉంది జగన్ గారిని రిసీవ్ చేసుకోవడానికి, ఆయనకి ఫుల్గా మద్దతు పలకటం కోసం. దానికి ఈ రోజుగా మేము పోస్టర్ లాంచ్ చేసుకున్నాం. సో ప్రజలందరూ కూడా ఎన్టీఆర్ జిల్లా నుంచి అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటాం. ఎన్టీఆర్ జిల్లా సంబంధించి 7 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి, పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళబోతున్నారు? మాకు 175కి 175 ఎమ్మెల్యే స్థానాలు, 25కి 25 ఎంపీ స్థానాలని మేము ఫోకస్ చేసి వెళ్తా ఉన్నాం. ప్రతి నియోజకవర్గానికి ఒక స్ట్రాటజీ పెట్టుకున్నాం. దాంట్లో ఒక 6 పాయింట్ ఫార్ములా క్రియేట్ చేసుకున్నాం. ఆ ఫార్ములా ప్రకారంగా ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని చాలా ఫోకస్డ్గా మేము ముందుకెళ్తా ఉన్నాం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో కొత్త వాళ్ళు వస్తున్నారు. విజయవాడ వెస్ట్కు సంబంధించి సృజనా చౌదరి మనోడు ఢిల్లీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఈ పరిణామాలు ఎలా చూస్తారు? అంటే ఎందుకని ఇప్పుడు ఈ కూటములన్నీ కూడాను ఒక్కొక్కరు వాళ్ళ స్ట్రాటజీ. 2014లో వీళ్ళు ముగ్గురు కలిసి ఏమి సాధించారు, ఎందుకు విడిపోయారు, మళ్ళా ఎందుకు కలుస్తున్నారు, ముందు దానికి ఆన్సర్ చెప్పాలి. రెండవది, వాళ్ళు చేసుకునే ప్రతి వ్యూహాలన్నీ తప్పులు చేసుకుంటా ఉన్నారు. ఏ విషయం, వాలంటీర్ల గురించి చూడండి ఎలా తప్పులు చేసుకున్నారో. ఒక లారీ డ్రైవరు ఎమ్మెల్యేకి పనికిరాడని అంటున్నారు. అంటే అన్నీ కూడా అన్ని చేతులారా తప్పులు చేసుకుంటా ఉన్నారు. మూడో విషయం, ఇక్కడ విజయవాడ వెస్ట్లో మాకు ఆసిఫ్ అనేటటువంటి ఒక సామాన్య కార్యకర్తని మేము పార్టీ తరఫున నిలబెట్టుకున్నాం. అటువైపు నుంచి ఎవరు ఎంత పెద్దవాళ్ళు వచ్చినా కూడా మా వ్యూహం మాకుంది. బ్రహ్మాండమైన మెజారిటీతోటి మేము ఆల్ 7 ఎమ్మెల్యే సీట్స్, అలాగే బ్రహ్మాండమైన మెజారిటీ ఎంపీ సీటు గెలుచుకుంటున్నాం. పెన్షన్స్ సంబంధించి వైసీపీ కావాలని ఇదంతా రాజకీయం చేస్తుందని ఒక కామెంటరీలు చేస్తూ ఒక నిమిషం, ఏ విషయంగా కూడాను మీరు ఒక ధర్మంగా ఆలోచించండి. మేమెందుకు చేసుకోవాలా? ఒక పద్ధతిగా ఉంది, ఆ పద్ధతి పోతా ఉంది. దానికి కావాలని చెప్పేసి ఎవరు ఎంటబడి దాన్ని ఇది చేశారో మీకు కూడా అందరికీ తెలుసు. సో ఖచ్చితంగా వైసీపీకి బ్యాక్గ్రౌండ్ వర్కింగ్ అనేది, పిచ్చి పనులు అనేది ఉండవు. ఏదన్నా స్ట్రైట్ ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా తప్పుడు. ఫైనల్గా షర్మిల గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు కడప జిల్లాలో అవినాష్ రెడ్డికి ఓటేయద్దు, ఆయన వివేకానంద రెడ్డి కేసులో హత్యా నిందితుడు, జగన్ కూడా ఆయన ప్రోత్సహిస్తున్నారని కామెంట్ చేశారు. మీరు కంప్లీట్లీ తప్పు మాట్లాడుతున్నారు షర్మిలమ్మ గారు. ఎటువంటి పరిస్థితులు అవినాష్ గారి క్యారెక్టర్ ఏంటి, ఆయన వాల్యూస్ ఏంటి అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పును ఎటువంటి పరిస్థితుల్లో సమర్థించడు. మా పార్టీ చాలా క్లారిటీతో ఉంది. అవినాష్ నిర్దోషి. ఏ విధంగా కూడాను వాళ్ళు ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఒక ప్రాబ్లం క్రియేట్ చేయాలనేటువంటి ఆలోచనతో వెళ్తున్నారు. అంతే. థ్యాంక్ యూ సార్. మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వీళ్ళంతా కూడా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు, వాళ్ళంతా కన్ఫ్యూజన్లో ఉన్నారని చెప్తున్నారు. పెన్షన్ సంబంధించి కావాలని రాద్ధాంతం చేస్తున్నారని చెప్తున్నారు. ఎక్కడ కూడా బ్యాక్ డోర్ పాలిటిక్స్ ఎప్పుడు జగన్ చేయరు, అన్ని స్ట్రైట్ ఫార్వర్డ్గానే ఉంటాయని కూడా ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి చెప్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా సంబంధించి 7 అసెంబ్లీ స్థానాలు, పార్లమెంటు స్థానానికి సంబంధించి అభ్యర్థి అందరూ కూడా మేమంతా సభకు సిద్ధంగా ఉన్నారు. ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మరథం పట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. అభ్యర్థులు మారినా, కూటమిలో అభ్యర్థులు మారినా తమకు ఇబ్బంది లేదు, మేము సామాన్యులతోనే ఎన్నికల్లోకి వెళతామని ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్, RTV, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.